హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ బ్యాచ్. ఈడేటర్ ఫుడ్ అని చెప్పేసి రోడ్లు చూపిస్తున్నాం అనుకుంటున్నారా? మనం పిఠాపురంలో అయితే ఉన్నామండి. ఇక్కడైతే మామూలు హీట్ అయితే లేదు, ఆ సమ్మర్ హీట్ అనుకుంటున్నారేమో. పొలిటికల్ హీట్ అండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి. పాయింట్కి అయితే వచ్చేస్తే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందండి అంజిబాబు గారి షాప్ అనేసి. ఈయన ఓన్లీ సోడాల వ్యాపారం, ఇలా మజ్జిగ వ్యాపారం చేస్తుంటారు. ఇతను బ్యాక్గ్రౌండ్ వచ్చి 30 సంవత్సరాలు పెట్టి చేస్తున్నారండి ఇదే వ్యాపారము. వీళ్ళ అబ్బాయి ఇతను కలిపి దీనికి వచ్చిన ప్రొసీజర్ అయితే ఉందండి. పాలు అయితే డైరీ దగ్గర తీసుకుని ఒక ఆవిడైతే బొగ్గుల పొయ్యి మీద మరగబెట్టిస్తారంట. ఆవిడకి కూడా జీతం 5,000 రూపాయలు ఇస్తారంట. మజ్జిగకి అయితే వేరే ఫ్యాన్ బేస్ అయితే ఉందండి. అతను నిమ్మకాయలతో కూడా చేసి వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి. అలాగే మనం అయితే సోడా అయితే తీసుకున్నాము. హోటల్లో అయితే సోడా జగ్గుల్లో ఇచ్చేవారండి, చాలా నిమ్మకాయలు గట్ట వేసి. అది కోవిడ్ వల్ల అదంతా పోయి ప్లాస్టిక్ గ్లాసులు వేసి ఇచ్చారు. సోడా అయితే చాలా బాగుందండి. మజ్జిగ కూడా బాగా ఫ్యాన్ బేస్ ఉంది. నేను చూసినప్పటికీ ఇతనే రష్ అయితే మామూలుగా లేదండి, చాలా గట్టిగా ఉంది రష్. పక్కన్న షాపులు కూడా చూడండి, అంత రష్ లేదు. పిఠాపురం మీద నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరుంటే షాప్ విజిట్ చేయండి. మజ్జిగ అయితే తీయగా ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే అందరూ కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారు. చాలా